ఆదర్శంగా నిలుస్తున్న యువ నాయకుడు రాకేష్ రావు. రంగారెడ్డి జిల్లా అమంగల్ మండలం సెట్టిపల్లి గ్రామం. రాకేష్ రావు మాట్లాడుతూ గ్రామంలో ఏ సమస్యలు ఉన్నా ఎలాంటి అభివృద్ధికైనా నేను ముందుంటానని తెలుపుతూ ఇప్పుడున్న సమాజంలో ఎవరు ఎటుపోతేనేంటి అనుకుంటున్నటువంటి వారి ఉన్నారు. కానీ నా సొంత డబ్బులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాను. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు స్కూళ్లకు వెళ్లి రావడానికి ఆటో కిరాయిలు, ట్యూషన్కి ప్రతి నెలా చెల్లిస్తున్నాను. విద్యుత్ అధికారులతో మాట్లాడి ట్రాన్స్ఫారాలు, రోడ్లపై మొరము సీసీ కెమెరాలు, వీధి లైట్లు, ఎవరైనా నిరుపేదలు చనిపోతే వారి కుటుంబానికి 3,000 ఆర్థిక సహాయం, గ్రామంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ఉచిత వైద్యం అందిస్తున్నాను. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, యువకులు మధురావు, శ్రీకాంత్, శ్రీను, వెంకటేష్, శివ, మహేందర్, సత్తయ్య, యాదయ్య, వెంకటయ్య, లోకేష్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. నా పేరు యాదయ్య. ఆయన ఈ స్కూల్లో కూడా పోరలకు మంచి సౌకర్యం చేస్తుండు. మొన్న దవాఖానకు 40 మందిని దవాఖానకు పంపించిండు. మా ఏసీ రోడ్డుకు 50 టిప్పులు రోడ్డు 20 టిప్పులు ఓపించిండు. ఓఫీస్ అనే చెప్పిండు. వర్షాకాలం బండ్లు దగ్గర చేసినాం. మా ఊర్లో విద్యార్థులు ఈ నుంచి డైలీ నడుచుకుంటూ పోతున్నారు. లేడీస్ కూడా, ఆడవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి పర్సనల్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. ఈ నుంచి 3 కిలోమీటర్లు పక్కూరు ఆకుతోటపల్లి డైలీ పోయి రావాలంటే చాలా ఇబ్బంది. సో మా ఊరికి బస్ సౌకర్యం కూడా లేదు. మార్నింగ్ వాళ్ళు డైలీ నడుచుకుంటూ పోయేలోపు వాళ్ళు అలసిపోతారు. వాళ్ళు చదివే ఎక్కడ ఇబ్బంది అవుతుందని చెప్పి నా వంతుగా ఆటో పెట్టించినానండి. బస్ సౌకర్యం లేదని చెప్పి ఆటో పెట్టించినాను. ఇక్కడ ఈ ఊర్లో ఉన్న పిల్లలకి ఏంటంటే ప్రతి ఒక్కరూ అదే ప్రైవేట్ స్కూల్కి వెళ్ళడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు ప్రైవేట్ స్కూల్లో అంటే అదొక హోదా లెక్క అయిపోయింది. మా పక్కింటి వాడు ప్రైవేట్ స్కూల్కి వెళ్తుంటే మేమేయాలి, అదే గవర్నమెంట్ స్కూల్ వేస్తే మా ఇజ్జత్ పోతుంది అనే ఫీలింగ్ ఉండే. దాని గురించి ఊర్లో మొత్తం ప్రోగ్రామ్ చేసినాం మేము. ప్రైవేట్ స్కూల్ వద్దు, గవర్నమెంట్ స్కూల్ బెస్ట్ అని చెప్పి ప్రోగ్రామ్ చేస్తే అట్లా మా ఊర్లో 30 మంది ఉన్న స్టూడెంట్స్ని 62 మందికి పెంచడం జరిగింది. మేము తిరిగి వాళ్ళకి ప్రైవేట్ స్కూల్కి ధీటుగా ఉండాలి అని చెప్పి షూస్ ఇప్పడం జరిగింది. స్కూల్లో 4-5 దాతలకి కన్సల్ట్ అయ్యి కలర్ అయిపోయడం కానీ, బోర్డ్స్ ఒకరు సాయం ఒక్కొక్కరు చేసినారు. వాళ్ళకి ఈవినింగ్ పూట ప్రైవేట్ స్కూల్కి పంపిస్తే మా పిల్లలు మంచిగా సాయంత్రం నీట్గా వస్తారు, వాళ్ళకి స్టడీ అన్నీ బాగుంటాయి అని చెప్తే నా సొంత నిధులతోటి ఈవినింగ్స్ ట్యూషన్ పెట్టించిన. డైలీ ఈవినింగ్స్ ట్యూషన్ అండి. స్కూల్ అయిపోగానే ట్యూషన్ 5:30 నుంచి 8 గంటల వరకు ట్యూషన్ పెట్టించినామండి. ఈ కార్యక్రమాలు నేను చేసిన. ఊర్లో ఎవరైనా చనిపోయినా కూడా పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళకి రోజు గడవని పరిస్థితి, కూలిపోతే 400-500 వచ్చే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు ఉంటే నా అన్న తమ్ముళ్ళు అట్లా బాధపడొద్దని చెప్పి నా వంతు సహాయంగా 3,000 ఇవ్వడం జరిగింది. అట్లా ఇప్పటిదాకా గత సంవత్సరంకి వెళ్ళి ఒక 5-6 మందికి ఇచ్చినాను. మా ఊర్లో జాతర చాలా ఫేమస్ అండి, చెట్టిపల్లి జాతర అనేది. జాతరకి నార్మల్ వాలీబాల్ అంతా బాగానే ఉంది. అరే క్రికెట్ కూడా క్రీడా స్ఫూర్తి లేదు. అందరు హైదరాబాద్లో జాబ్లు సంపాదన